గ్రూప్ 1 విషయంలో ఈరోజు హైకోర్టు అంతకుముందు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ గ్రూప్ 1 నియామకాలు చేపట్టుకోవచ్చని చెప్పేసి చాలా స్పష్టంగా హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో 2012 తర్వాత ఇప్పటి వరకు దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అవుతోంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు గ్రూప్ 1 సంబంధించి నోటిఫికేషన్ ఏసిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత 2 సార్లు రద్దయిపోయిన పరిస్థితి మనం చూసినాం. సమైక్య రాష్ట్రంలో 2012 తర్వాత ఏనాడు కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చిన సందర్భమే లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 సంబంధించి గతంలో 500 ఉద్యోగాలకు సంబంధించి ఉంటే 63 ఉద్యోగాలు పెంచి 563 నోటిఫికేషన్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకంగా ఎగ్జామ్స్ పెట్టి, అదే కాకుండా మెయిన్స్ సంబంధించిన రిజల్ట్ ఇచ్చిన తర్వాత కొంతమంది కోర్టుకు పోవడంతోటి కొన్ని కారణాలు చూపిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ఈరోజు డబుల్ బెంచి సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 సంబంధించిన నియామకాలు చేపట్టుకోవచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించిందంటేనే తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ చాలా పారదర్శకంగా నిర్వహించిందనేది చాలా స్పష్టం. కాబట్టి నిరుద్యోగ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతూ పారదర్శకంగా ముందుకు పోతా ఉంటే అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మాత్రమే చేసింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో 13 పేపర్లు లీక్ అయినా కూడా పట్టించుకున్న పాపాన వాళ్ళు పోలేదు. ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ కావచ్చు, 10th వాల్యుయేషన్లు కూడా ఏ విధంగా నాడా ఒక్కతోక జరిగినా మనం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా పేపర్ లీక్ అనే ప్రసక్తే లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 23,000 మంది టీచర్లను ప్రమోషన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 33,000 మంది టీచర్లను ట్రాన్స్ఫర్ చేసి 11,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చి డిఎస్సి నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. టెట్ను 2 సార్లు నిర్వహించింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఏజ్ని పెంచడం కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి పరిస్థితి. అదే కాకుండా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి సదుద్దేశంతో రేవంత్ రెడ్డి గారి సర్కారు ముందుకు పోతా ఉంటే కాళ్ళల్లో కర్రలకు పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా గమనిస్తూ ఉండాలా. వారి ట్యాబ్లో పడినట్లయితే ఉద్యోగాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ పైరవుల తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేపర్ లీకులు జరగకుండా చూసుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఉద్యోగాలు పారదర్శకంగా ఇవ్వాలి, అదే కాకుండా నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి అనవసరంగా అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి దయచేసి నిరుద్యోగ సమాజంతో కూడా గమనిస్తూ ఉండాలని చెప్పేసి కోరుతాం.